తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఎన్నికల ప్రచారంలో మనమంతా కూడా చూస్తా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా బీఆర్ఎస్ ను మీరందరూ పొందబెట్టినారో, నన్ను ఆశీర్వదించి అత్యధిక ఓట్లను తీసుకొచ్చి నన్ను గెలిపించిన ఈ ఇల్లంతకుంట ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నేను అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మీకు చెప్పాను, అమ్మా మీకు కృతజ్ఞతగా ఉంటా, మీకు రుణపడి ఉంటా, మీ సేవ చేస్తా అని మీరు ఓటేయండి అని చెప్పాను. మీరు అదే విధంగా నన్ను ఆశీర్వదించినారు, నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు. మీ అందరికి కూడా సర్వదా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా. హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారు, మరి వాళ్ళ నాన్నగారు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండే, ఒక్కసారి ఎమ్మెల్సీగా ఉండే, ఒకసారి మార్కెట్ చైర్మన్ గా ఉండే. ఆయన చేసిన అభివృద్ధి కరీంనగర్ పట్టణంలో జరిగింది. మరి నీళ్లు రావాలన్నా, డ్రైనేజ్ వ్యవస్థ పెట్టాలన్నా, లైటింగ్ పెట్టాలన్నా ఆయన పెట్టినటువంటివి ఈ రోజు వరకు జగపతిరావు గారు అంటే ఆడ గుర్తు పెట్టుకున్నారు. మన అభ్యర్థి కూడా మరి విద్యావంతుడు, MBA ఆ కాలంలో చేసినటువంటి వాడు. మరి ఇప్పుడు వారు మన అభ్యర్థిగా పార్లమెంట్ కు పోటీ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మనం 2 అభ్యర్థులను చూసాం. ఒక గుండు సంజయ్ని, గుండు సంజయ్కి నా అంటే రాదు, పప్ప మమ్మ ఏమన్నా అంటే ప్రొద్దున లేస్తే బాలమ్మ టెంపుల్, ఏళ్ళమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, హనుమాన్ చాలీసా, ఇవేనా పిల్లలకు బడిలొద్దా? అరే గుళ్ళ గురించి బాధపడేటోనివి నువ్వు ఒక సన్యాసివి తయారు కావాలి. గుళ్ళను చూసుకోవడానికి అయ్యగారులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, రాముని పూజ చేయడానికి ఉన్నారు. మరి నిన్ను ఎంపీగా గెలిపిస్తే మా పిల్లల భవిష్యత్తును ఏం చేసినావు, మా భవిష్యత్తును ఏం చేసినావు, ఏదైనా నీకు తెలుసా? ఆయన తెలివి లేదయా. ఏదో ఇంటర్వ్యూలు ఇప్పుడు అన్న చెప్పిండు కదా, మీ నాన్నగారు ఏం చేస్తారంటే టీచర్. ఏ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లా. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏందో తెలుసా? అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు వ్యత్యాసం తెలియని తెలివి తక్కువ ఓడు మన బండి సంజయ్. నువ్వంటే మత విద్వేషాలను రెచ్చగొట్టుడు, శ్రీరాముని మీద మీరు ఇవ్వండి అనుడు, తలంబ్రాలు పంపించిన మనుడు. తలంబ్రాలు ఎప్పుడు పంపిస్తారయ్యా? శిలాన్యాసం కాదు, రాముని ఓట్లు అడిగినావు. ఆ సత్యపాల్ మాలిక్ అనే గవర్నర్ ఇది రాజకీయం చేసి దాని మీద ఓట్లు దండుకున్నారని వైరల్ అయింది. ఆయన కాశ్మీర్ గవర్నర్ ఉండే, లెఫ్టినెంట్ గవర్నర్ గా. దయచేసి వీళ్ళంతా కూడా ఓట్లు ఎట్లా సంపాదించాలి, మోసం ప్రజలను ఎట్లా చేయాలి. ఈ రోజు ఏమంటున్నాడు మరి మన మోడీ గారు, మన సంపదను అంతా ముస్లింలకు పెడతాడట. సిగ్గునదా అని నేను అడుగుతున్న మోడీకి. ఈరోజు దేశ సంపదను, దేశ ఆస్తిని అదానికి 11 లక్షల కోట్లు ఖర్చు పెట్టినావు కదా, ఎయిర్పోర్ట్లు ఇచ్చినావు కదా, సీపోర్ట్లు ఇచ్చినావు కదా, రైల్వేలు ఇచ్చినావు కదా, బ్యాంకులు భూస్థాపితం చేసినావు కదా. పిల్లలకు ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్లు లేవు, ఇవన్నీ లేకుండా చేస్తా ఉన్నాడు. రేపు గెలిస్తే SC రిజర్వేషన్లు, BC రిజర్వేషన్లు, EBC రిజర్వేషన్లు అన్ని పోతాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మోడీ గారు నిజంగా కూడా ఈ దేశానికి ఉపయోగపడే ఒక్క పని చేయలే. అవినీతి అన్నాడు, ఎలక్టోరల్ బాండ్స్, ఎన్నికల బాండ్లు కొనమన్నాడు. 500 కోట్లు, 5,000 కోట్లు మన మెగా కృష్ణారెడ్డి మన కట్టిండే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది కదా, ఆయన మళ్ళీ పనుల కోసం 900 కోట్లు ఇచ్చిండు. శరత్ చంద్రారెడ్డి 500 కోట్లు ఇచ్చిండు. మరి అటువంటి అవినీతిమయాన్ని మనం ఈసారి ఓడించాలని కోరుతా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీకు వాగ్దానం చేసింది, 6 గ్యారంటీలు చేసింది. 6 గ్యారంటీలు వచ్చినాయా తల్లి? బస్సులలో ఉచిత ప్రయాణం వచ్చిందా? లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. ఈ పెదవులు దద్దమ్మలు ఈ రోజు ఏమైంది రుణమాఫీ అంటారు. వాడు 10 సంవత్సరాల నుంచి చేయలేదు, సిగ్గు శరం లేకుండా, మరి ఒక మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రోజు మనల్ని అడుగుతున్నాడు. మన నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆ 15 ఆగస్టు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడని తెలియజేస్తున్నాడు. హరీష్ రావును రాజీనామా పత్రంతో తయారుగా ఉండమని చెప్పినాడు. మనం చెప్పినామంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ అంటే ఇచ్చినాడు, మాట చెప్పిండు, మాట మీద నిలబడ్డాడు. మొట్టమొదటి ఫైల్ మీద ఉచిత విద్యుత్ మీద సంతకం చేసినాడు. బకాయిలను మాఫీ చేసినాడు, రుణమాఫీ చేసినాడు, లక్షల రుణమాఫీ చేసినాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, అన్న రాజేందర్ అన్న ఉత్తముడు, వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఉండే, వీరు అందరినీ సంపాదించుకోవాలి,
దోచుకోవాలి. బండి సంజయ్ తెలుసు మీకు ఎంత మోసాలు చేసిండో, కోర్టులో కేసేసిండు, విత్డ్రా చేసుకున్నాడు పైసల కోసం. కాబట్టి అటువంటి వారు కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా చాలా కాలం అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడలేక మీతో మాట్లాడాలని తొందరగా రావాలనుకున్నాం, కానీ కార్యక్రమాలు లేట్ అవడం వల్ల నేను ఒక్కటే అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటేసి అన్నను గెలిపించాలి. నన్ను భారీ మెజారిటీతో గెలిపించినారు, మీ అందరికి కూడా కృతజ్ఞతలు. అదే ప్రేమ ఆదరణ అన్నను చూసి గెలిపించమని చెప్తా ఉన్నాను. వినోద్ను చూసినాం, బీజేపీ అభ్యర్థి గుండు సంజయ్ చూసినాం. మరి ఈ రోజు అన్న ఉత్తముడు, అన్న సేవలు మనకు ఉపయోగపడేవి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఓటు వేసి చెయ్యి గుర్తుకు గెలిపించాలని కోరుతూ, గెలిపిస్తామా అక్కలు గెలిపిస్తామా, చెల్లెలు గెలిపిద్దామా అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి చెయ్యి గుర్తుకే జాయినింగ్స్ ఉండే కొంచెం కాలాతీతం అయింది. రేపు పొద్దున మండలానికి రావడము లేకపోతే డిసిసి ఆఫీస్ లో జాయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఏమనుకోద్దు, తొందర పెడతా ఉన్నారు. మరి అందరికి సెలవా? మరి ఓటేసామా? 3 నాడు తప్పకుండా మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి కోసం, రాహుల్ గాంధీ గారి కోసం మీరు తప్పకుండా చేతి గుర్తు ఓటేయాలని తెలియజేస్తూ, చేతి గుర్తుకే